ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం వినే ముందు ఈ యొక్క ఛానల్ను ఎల్ షద్దాయ్ ప్రేయర్ పవర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం. సియోను సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము. హల్లెలూయా. సియోన్ అంటే ఎవరు? మనమే. దేవుని సంఘం, దేవుని కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము అంటే బలహీనంగా ఉందన్నమాట సంఘం. దేవుని బిడ్డలు బలహీనంగా ఉంటున్నారు. లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనము అంటే బలహీనంగా ఉన్న వాళ్ళకే కదా ఈ మాట బలం ధరించుకోమని చెప్పడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. సియోను కుమారి, నీ మెడకట్లు ఒకరొచ్చి విప్పాలా మెడకట్లు. దేవుని నామనికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొను. బలహీనంగా ఉన్నావు కాబట్టి నీ బలాన్ని ధరించుకొనుము. అది యెషయా 60వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చింది. ఇంకా నువ్వు బలహీనంగా కూర్చోడానికి కాదు, నువ్వు చీకటిలో కూర్చోడానికి కాదు, నువ్వు బలహీనంగా కూర్చోడానికి కాదు. నీ మీదకి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. హల్లెలూయా. నీ మీదకి వెలుగు వచ్చింది కాబట్టి యెహోవా మహిమ నీ మీద ఉదయించింది కాబట్టి నువ్వు లేచి కూర్చొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి కూర్చోమంటే ప్రస్తుతానికి దాని అర్థం ఏంటి? కూర్చోలేదు, పడుకొని ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు, సోమరితనంతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెమ్ము నీ బలము ధరించుకొనుము, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము అంటే ఇక్కడ మనం లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, మరి ఒక వ్యక్తి చినిగిపోయిన బట్టలు వేసుకొని చింపురు తల పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ ఉంటే మనుషులు ఏం చేస్తారు? ఆ వ్యక్తిని రాళ్ళు తీసుకొని కొడతారు కదా. అలాగ ఉంటున్నారు చాలామంది క్రైస్తవులు. పిచ్చిగా ఉంటున్నారు. మాకు అన్నీ తెలుసు, మేము చక్కగా ఉన్నాము అనుకుంటున్నారు. క్రైస్తవులేమి, సేవకులేమి, విశ్వాసులేమి అనేకులు ఈ కాలంలో అలాగే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లెమ్ము నీ బలము ధరించుకొనుము. దేవుని వెలుగు నీ మీద ఉదయించి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వెలుగు లేకుండా ఉంటున్నారు, దేవుని యొక్క ఆత్మ లేకుండా ఉంటున్నారు, దేవుని శక్తి లేకుండా ఉంటున్నారు. అందుకే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి మాటలు, లోక సంబంధమైనటువంటి ఉద్యమాలు చేసుకుంటూ అనేకులు మరి ఈ విధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సుందరమైన వస్త్రాలు ధరించుకోవాలంట. అంటే దేవుడిచ్చేటువంటి ఈ సుందర వస్త్రాలు ఏ బొమ్మన షాపులో దొరకవు, ఏ ఏ బట్టల షాపులలో దొరికేటివి కావు. దేవుని బిడ్డలారా, ఈ సుందరమైనటువంటి వస్త్రాలు, సుందరమైన వస్త్రాలు ధరించుకోవాలంట. ఏంటి ఆ సుందర వస్త్రాలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆ సుందరమైన వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలంట. ధూళి దులుపుకొనుము అంటే మట్టి అంటుకున్నది. సియోను కుమార్తెకి ఏమంటుకుంది? మట్టి అంటుకున్నది. చింపిరి బట్టలు ఉన్నాయి, మాసిపోయిన బట్టలు ఉన్నాయి, చీకటిలో కూర్చొని ఉన్నారు.
అంత మాత్రం కాదు, దుమ్ము ధూళి కలిగి ఉన్నారు. ధూళి దులుపుకొనుము, లేచి కూర్చుండము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. ఎవరిని మృంగుదినాను సైతానుడు గర్జించు సింహం వలె వాడు చురుకుగా తిరుగుతూ ఉన్నాడు. మనం ఎలాగుండాలి? వానికంటే ఎక్కువ చురుకుగా మనము ఉండాలి. ఎంతసేపు దుమ్ము ధూళిలో కూర్చోవటం కాదు, మురికితో ఉండడం కాదు, పనికి మాలినటువంటి వస్త్రాలు వేసుకోవటం కాదు. దేవుని సన్నిధిలో ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనము ధరించుకోవాలి. సుందరమైన వస్త్రాలు మనము ధరించుకోవాలి. 61 యెషయాలోని 3వ వచనంలో మనం ఒక మాట మనం చదివినట్లయితే అక్కడ కూడా ఒక వస్త్రం ఉన్నది. 61:3. ఉల్లాస వస్త్రము. హల్లెలూయా. ఉల్లాస వస్త్రం అంటే సంతోషమైన. ఎంతసేపు ఎంత తిండి తిన్నా కొందరికి మకమంతా వాడిపోయే ఉంటుంది. ఎంత ఇంటి నిండా సామాను ఉన్నా, చేతి నిండా డబ్బు ఉన్నా వాళ్ళ మకాలు ఎలా ఉంటాయి? దుఃఖంతోనే ఉంటాయి. ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలమ్మా? సంతోషం, ఉల్లాసంగా ఉండాలి. అనగా సంతోషంగా ఉండాలి. ఆ వస్త్రమే లేదు. ఆ వస్త్రం లేనప్పుడు ఎక్కడొస్తుంది ఇంకా ఉల్లాసం, సంతోషం? ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాదు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, మనము దేవుని బలము అనగా దేవుని వెలుగును మనం ధరించుకొని దేవుని యొక్క ఉల్లాస వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ధూళి దులుపుకోవాలి, లేచి కూర్చోవాలి. లోకంలో ఎన్నో అంటుకుంటూ ఉంటాయి, మనం వెళ్తూ ఉంటాయి. బర్రెలు కానీ గేదెలు కానీ ఏవైనా పశువులు రోడ్డు మీద ప్రక్కన వెళ్తూ ఉంటే అవి బురద అంటుకున్నాయంటే, ఒక్కసారి అవి దులిపినాయంటే ఏమైపోతుంది? మన వస్త్రాలన్నీ బురదమయం అయిపోతాయి కదా. అలాంటివి ఎన్నో తగులుతాయి మనకి ఈ లోకంలో. అవన్నీ కూడా మనం ఏం చేయాలా? దులుపుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. వాక్యం ద్వారా మనం శుభ్రం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో మరకలు మన మీద పడుతూ ఉంటాయి, ఎన్నో బురదలు మన మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము శుభ్రం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము వెలుగుమయంగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ ఎంతో సమీపమై ఉన్నది. ఈ నోటిని సైతానుడు వ్యర్థమైన మాటలతో నింపుతూ ఉంటాడు. వాడు వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన పోరాటాలు, ఇవన్నిటికీ కాదు మనం నోరు ఉపయోగించాల్సింది. దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనుటకు ఈ నోటిని మనము ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో పోరాటాలు వస్తున్నాయి. అయ్యో వాళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కదా. సేవకులు అవన్నీ ప్రక్కన పెట్టి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడే వాళ్ళ నోర్లను బంధిస్తాడు. ఆ విధంగా చేయకుండా సేరుకు సవాసేరు అనుకుంటా పోరాటాలు చేస్తూ ఉంటే లాభమా? ఏమి లాభము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలోనే ముందుకు సాగాలి. కుక్క గరిచిందని మనం కూడా కుక్కను గరుస్తామా? లేదు కదా. అలాగా ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి.
వాటి గురించి మనము దిగులు చెందే అవసరం లేదు. వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడే అట్టి వాటిలో నుంచి మనకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉల్లాస వస్త్రం ధరించుకోవాలంట. ఇంకా చదవమ్మా అదే లైన్. ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. స్తుతి వస్త్రము. ఏ వస్త్రము? స్తుతి వస్త్రం ధరించుకోవాలంట. లేచి కూర్చోవాలి, దుమ్ము దులుపుకోవాలి, ఉల్లాస వస్త్రం ధరించుకోవాలి, సుందరమైన వస్త్రం ధరించుకోవాలి, స్తుతి వస్త్రము. ఏ పరిస్థితి వచ్చినా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అది కష్టమైన నష్టమైన నీ అవసరతలు తీర్చబడాలన్నా స్తుతులు చెల్లించాలి. స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించితివి అంటున్నాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైనా మనల్ని కోపడుతుంటే మనం ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలి. అంతే. స్తుతులే మన స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికి స్తుతి చెల్లించాలంటే చాలా సిగ్గుపడతారు, స్తుతి చెల్లించరు. చేతులెత్తి స్తుతులు చెల్లించరు, చేతులే ఎత్తరు. ఎంతసేపు స్టైల్గా పెట్టుకొని నిలబడతారు, కానీ దేవుని సన్నిధిలో 2 చేతులు పైకెత్తి స్తుతులు చెల్లించాలి. దేవునికి సింహాసనం వేసినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు స్తుతి చెల్లించడం లేదు, చేతులెత్తి ప్రభువుని స్తుతించడం లేదంటే దేవునిని నువ్వు అవమానం చేస్తున్నావు, అగౌరవపరుస్తున్నావు అని గుర్తించాలి నువ్వు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, స్తుతి వస్త్రాన్ని కూడా మనము ధరించుకోవాలి, సంపాదించుకోవాలి. 10వ వచనంలో చదవమ్మా. 61:10. శృంగారమైన బాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తెగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. రక్షణ వస్త్రం మనకు కావాలి. కొందరు ప్రార్థన బాగా చేస్తారు, గుడికి వెళ్తారు, కానీ రక్షణ పొందరు. ప్రతి విషయంలో రక్షణ. మనం ఒకసారి రక్షణ పొందడం అయిపోయింది అనుకోవడానికి కూడా కాదు. అనుదినము మనం రక్షింపబడుతూనే ఉండాలి. ఎన్నో సైతానుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ప్రతి యొక్క అడుగున మనము ప్రతి విషయములో మనము రక్షింపబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య రాకడ వరకు మనము రక్షింపబడుతూనే ఉండాలి. ఏ సమయంలో సైతానుడు నిన్ను పడగొడతాడో నీకు తెలియదు దేవుని బిడ్డ. కనుక రక్షణ వస్త్రము మనకు ఎంతో అవసరం. రక్షణ పొందాలి. మొదట రక్షణ పొందటమే కాదు, ప్రతి దినము అడుగడుగున కూడా మనము ప్రతి విషయంలో రక్షింపబడుతూనే ఉండాలి. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, రక్షణ వస్త్రము, సుందరమైన వస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వస్త్రం చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలి. హల్లెలూయా. అనగా తగ్గింపు కలిగి మనము ఎదుటోళ్ళను హైలైట్ చేయాలి, మనము తగ్గించుకోవాలి. అది చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు హెచ్చించుకుంటారు ఎదుటోళ్ళను. అట్లా కాదు. మనల్ని మనం తగ్గించుకోవడంలో పొరపాటు ఏమీ లేదు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడువాడు తగ్గించబడును. అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నలారా మీరు పెద్దలకు ఈ లోబడే స్వభావమే లేకుండా పోతుంది జనాలకు. పెద్దలు ఏదన్నా చెప్తే నేనెందుకు వింటా, నేనెందుకు చేస్తా, ఏముంది వాళ్ళల్లో? ఏం లేదు. దీన వస్త్రం లేదు, తగ్గింపు వస్త్రం లేదు, హెచ్చింపు వస్త్రం ఉన్నది. అది పైసాకు పనికిరాని హెచ్చింపు వస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీన వస్త్రము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము చూస్తాం. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సుందరమైన వస్త్రములు మీరు ధరించుకొనుడి. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎంతో సమీపముగా ఉంది. దేవుని బిడ్డలారా, మేలుకొనుము క్రైస్తవుడా, మేలుకొల్లుపుము సంఘమును,
మురికి శిబిరము నందునున్న మార్పులేని అన్యులను, మురికి శిబిరము నందు ఉన్న మార్పులేని అన్యులను, మేలుకొనుము క్రైస్తవుడా, తేరి చూడుము నీ ఎదుట దారి తొలగిన దుర్జనము, తిరిగి రాని గమ్యముకు తరలిపోవుచుండిరిగా, తిరిగి రాని గమ్యముకు తరలిపోవుచుండిరిగా, మేలుకొనుము క్రైస్తవుడా, మేలుకొలుపుము సంఘమును, మురికి శిబిరము నందునున్న మార్పులేని అన్యులను, మురికి శిబిరము నందునున్న మార్పులేని అన్యులను, మేలుకొనుము క్రైస్తవుడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము మేలుకోవాలి, సంఘాన్ని మనము మేలుకొల్పాలి, అనేకులను దేవుని సన్నిధిలోనికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి. నీవు రక్షణ వస్త్రం ధరించుకోవాలి, అనేకులకు రక్షణగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదివినట్లయితే, ప్రకటన 7, 13, 14 వచనాలు మనం చదివినట్లయితే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నదెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగిన. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? తెల్లని వస్త్రాలు వేసుకుని మహాశ్రమలు అనుభవించినటువంటి వారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని కొరకు అనేకమైన శ్రమలు, మహాశ్రమలు దేవుని కొరకు నువ్వు అనుభవిస్తే, దేవుని కొరకు అనేకమైన శ్రమలు నువ్వు పొందినట్లయితే, నీకు ఒక దినము దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? తెల్లని వస్త్రాలు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో ఇంకా చెమికీలు నడవదు, రంగురంగుల బట్టలు నడవవు, అక్కడ తెల్లని వస్త్రాలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరికి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలంటే సిగ్గు. కొందరు ప్రార్థనకు తెల్లని వస్త్రాలు ధరించుకోమంటే చాలా సిగ్గుపడతారు. కానీ పరలోక రాజ్యంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభువును స్తుతించటమే, ఆరాధించటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను రక్షింపబడిన క్రొత్తలో మరి ఒక పెద్ద లైన్లో నిలబడి ఉన్నాను. నేను కూడా ఆ లైన్ చాలా పెద్దగా ఉన్నది. మరి అక్కడ ఒక పేపర్ పట్టుకొని అందరూ ఆ లైన్లో వెళ్తున్నారు. నేను కూడా ఆ లైన్లో నిలబడి ఆ పేపర్ పట్టుకొని వెళ్తూ ఉన్నాను. అయితే నాకు ఈ పెంతెకోస్తు పాటలు, సిఎస్ఐ పాటలు అయితే అన్ని కంటత చిన్నప్పటి నుంచి, కానీ పెంతెకోస్తు పాటలు నాకు రావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నాకు దేవదూతల ద్వారా కొన్ని పాటలు నేను నేర్చుకున్నాను. దేవుని బిడ్డలారా, నాకు ఎవరు నేర్పించలేదు. ఏ పెంతెకోస్తు సహవాసానికి కూడా నేను వెళ్ళలేదు. మేము పక్క సిఎస్ఐ బిడ్డలం. కానీ అందులో ఒక పాట, యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యేదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యేదరు. యేసుని నమ్మిడి వారు. ఆ పాట పాడుకుంటూ ఆ పేపర్ ఏంటి అని అడిగితే అక్కడ దూతలు చెప్తున్నారు నాకు, ఇది రక్షణ కాగితం అంట. ఆ టికెట్టు అది అక్కడ ఇస్తే లోపలికి వెళ్ళేదానికి అవకాశం అంట. అదొక టికెట్ అంట. నాకు చాలా సంతోషం కలిగింది. ఎన్నో ఉన్నాయి నాకు మరి ప్రభు దూతల ద్వారా నేర్చుకున్న పాటలు. రాబోయే దినాల్లో నేను చెప్తాను దేవుని బిడ్డలారా. మరి ఆ రక్షణ వస్త్రాలు కూడా, ఆ తెల్లని వస్త్రాలు కూడా అందరం ధరించుకున్నాము. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ తెల్ల పేపర్లు పట్టుకొని పరలోక రాజ్యంలోనికి మేము వెళ్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, దీన వస్త్రము,
ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, సుందరమైన వస్త్రాలు మనము ధరించుకోవాలి. ఆ యొక్క స్థితిలో నుంచి, కూర్చున్నటువంటి స్థితిలో నుంచి, ఎక్కడ కూర్చున్నారు? ధూళిలో, దుమ్ములో, మట్టిలో కూర్చున్నటువంటి ఆ స్థితిలో నుంచి మనము లేవాలి. నీవు లేవ్వాలి, నేను లేవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దుమ్ములో కూర్చుండేది దేవునికి ఇష్టము లేదు, ఆ పాపములో కూర్చుండేది దేవునికి ఇష్టం లేదు, ఆ మురికిలో పాడయ్యేది దేవునికి ఇష్టము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, లెమ్ము, నా బలాన్ని నువ్వు ధరించుకొనుము, వెలుగు నీ మీద ఉదయింపజేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెలుగు మన మీద ఉదయింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెమ్ము, నీ మెడకట్లు నీవు, అంటే మెడకు కట్లన్నీ కట్టుకొని కూర్చున్నారు. అంటే ఇంకా వాళ్ళని ఏమనాలి? ఇంకా పిచ్చి పిచ్చి తాళ్ళన్నీ మెడకు చుట్టుకొని, పిచ్చి పిచ్చి వస్త్రాలు చింపుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని మట్టిలో దుమ్ములో కూర్చున్న వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. అలాగున్నది చాలా మట్టుకు క్రైస్తవుల పరిస్థితి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ కట్లు నువ్వు విప్పుకోవాలి. నీ మెడకు చుట్టుకున్న కట్లు నువ్వు విప్పుకోవాలి. ఆ యొక్క బ్రాండీ అనేటువంటి కట్టు నువ్వు విప్పుకోవాలి. సినిమా టాకీస్ అనేటువంటి కట్టు నువ్వు విప్పుకోవాలి. అపవిత్రమైన స్థలానికి వెళ్ళేటువంటి పాదాలకు కట్టినటువంటి కట్లు నువ్వు విప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబద్ధాలు ఆడేటువంటి నోటికి కట్టినటువంటి కట్టు నువ్వు విప్పుకోవాలి. పనికి మాలినటువంటి వాటిని చూసేటువంటి కన్నులకు ఉన్నటువంటి ఆ కట్టు నువ్వు విప్పుకోవాలి. ప్రార్థనకు వెళ్లకుండా సోమర్తనముతో ఆటంకాలు కలగజేసుకొని, సోమర్తనంతో దేవుని సన్నిధికి వెళ్లకుండా చేసుకున్నటువంటి ఆ కట్టును నువ్వు విప్పుకోవాలి. విప్పుకొని నువ్వు లేచి నిలబడినట్లయితే దేవుడు నిన్ను సుందరమైన వస్త్రాలతో అలంకరించి దేవుని వెలుగు చేత నిన్ను నింపబోచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ యొక్క వాక్యాన్ని విని నీ మనసును మార్చుకుంటే నీకే మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ మెడకట్లు విప్పుకొనుము, లేచి కూర్చుండుము సియోను కుమారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబోతుంది. దేవుని వెలుగు నీ కుటుంబంలో రాబోతుంది. దేవుని వెలుగు నీ జీవితంలో రాబోతుంది. దేవుని వెలుగు నీ హృదయంలో రాబోతుంది. లేచి కూర్చొనుము, దుమ్ము దులిపి వేసుకొనుము, చెడు సహవాసం విడిచిపెట్టుము, సుందరమైన వస్త్రాలు నువ్వు ధరించుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎంతో సమీపమైంది కాబట్టి ఇంకా నువ్వే మట్టిలో, దుమ్ములో, దుల్లిలో పొర్లుతుంటే ఇంకా కొందరిని నువ్వు ఏం రక్షణలో నడిపించగలుగుతావు? కాబట్టి రక్షణ వస్త్రాలు, సుందరమైన వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ప్రార్థన వస్త్రము, ఉజ్జీవమైన వస్త్రము, ఉల్లాసమైన వస్త్రాలు ఇవన్నీ ధరించుకొని నువ్వు ముస్తాబై ఉంటే పెళ్లి కుమారుడుగా యేసయ్య రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా మనము సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేల్క దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది అయితే ప్రభా మట్టిలో, దుమ్ములో, ధూళిలో కూర్చున్నారో నాయన, కట్లు కట్టుకొని నాయన నీ సన్నిధి రాలేని స్థితిలో ఉంటున్నారో వారందరి కట్లు విప్పేసుకొని నీ సన్నిధికి వచ్చి నాయన ప్రశస్తమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు ధరించుకొని నీ వెలుగు చేత నింపబడి ప్రభా సంపూర్ణమైన విడుదల పొందుకొని నీ రాజ్యానికి వారసులగునట్లు నీ కృప అనుగ్రహించుమని, విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నాటి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.